కొన్నిసార్లు మూడైపోయిన అనుభవాలు కనపడతాయి. కానీ ఆశ్చర్యం, ప్రకృతికి విరుద్ధంగా ఆ మూడుల్లో నుంచే నీ కొరకు చిగుర్లు పుట్టించటం మొదలు పెడతాడు ఆయన. మరి ఎక్కడ కానీ ఎవరి విషయంలో కానీ దేవుని తీర్పులో న్యాయమా కాదా, సత్యమా కాదా అయినప్పుడు అంత న్యాయమైన తీర్పు తీర్చేవాడు, అంత సత్యవంతుడైన వాడు నీకు అన్యాయం చేస్తాడా? ఇది నా పాయింట్. నీకు దుర్మార్గం చేస్తాడా? నీకు ద్రోహం తలపెడతాడా? నీకు అన్యాయపు తీర్పు తీరుస్తాడా? చెప్పాలి. ఒప్పుకుంటావా ఎవరిని తీర్చాడని? నేను చెప్పనా, నీకు అర్థం కాని ఆంతర్యం ఏదో అందులో ఉండొచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు మొత్తం ఆయన ఎరిగే ఉన్నాడు. ఆయన తీర్పులు ఎప్పుడూ తప్పు కాదు. ఆయన ఎప్పుడూ అన్యాయం చేయడం. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే సన్నివేశాలు నిజంగా దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపించేటట్టు ఉంటాయి. మళ్ళా చెప్తున్నా, చివరి మాటలని చెబుతున్నా. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, అనుభవించిన విషయాలను బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపించే విధంగా కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. ఆల్రెడీ మీకు కొన్ని జరిగి ఉండొచ్చు, లేదా భవిష్యత్తులో కొన్ని జరగబోతుండొచ్చు. అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. గతానికి సంబంధించినవైనా, ప్రస్తుతానికి సంబంధించినవైనా, భవిష్యత్తుకు సంబంధించినవైనా కొన్ని అనుమతించవచ్చు. నీ జీవితంలో అలా కనిపించవచ్చు. అందరికీ పిల్లల్నిచ్చి నాకు బిడ్డనివ్వలా, ఇది ఎలా న్యాయం అవుతుంది? మరి నన్ను గొడ్రాలను చేశాడుగా, ఇది అన్యాయమేగా. అందరి చేత ఆ మాట ఈ మాట పడేటట్టు చేశాడుగా. అందరికీ భర్తల నుంచి నాకు భర్త లేకుండా నాకు వైధవ్యాన్ని ఇచ్చాడు, నన్ను విధవరాలని చేశాడు. మరి ఇది నాకు అన్యాయమేగా. అందరికీ పిల్లలను బాగుంచి నా బిడ్డను తీసుకున్నాడు, మరి ఇది అన్యాయమేగా. అందరినీ దోచుకునే వాళ్ళేమో బాగా ఆశీర్వాదకరంగా ఉంటుంటే, ఆకలి కొన్నవాడి ముఖం చూసి జాలిపడి ఉన్నదంతా పెట్టిన నాకేమో చెప్ప చేతికి వచ్చేటట్టు చేశాడు. ఇది అన్యాయం కాదా? కష్టపడి చదివి రాత్రింబగళ్ళు నిద్రగాసి మేలుకొని చదివితే నాకు ఉద్యోగం లేదు, 4 కాసులు పడేసి ఒకడు నాకంటే పెద్ద ఉద్యోగాన్ని పొందాడు, నాకేమో ఉద్యోగమే లేదు. నేను ప్రయత్నం చేసిన దానికంటే పెద్దది, కనీసం నేను చేసేదాన్ని కూడా అర్హుడు కానివాడు ఇంకా పెద్ద జాబు 4 పైసలు పడేసి పొందేశాడు. ఏందండి దేవుడు, ఎక్కడ న్యాయం? మరి ఇది అన్యాయం కాదా? ఈ రకంగా ఇక నువ్వు ఎన్ని చెప్పుకుంటావో నీ ఇష్టం. మరి నాకు ఇట్లెందుకు చేశాడు, నాకు అట్లెందుకు చేశాడు, అసలు ఇట్లెందుకు జరిగింది, అట్లెందుకు జరిగింది? ఈ ప్రశ్న మన జీవితంలో అప్పుడప్పుడు మనకు తారసపడతా ఉంటుంది. ఎంతమంది లైన్లో ఉన్నారు? మీలో ఎప్పుడన్నా ఎవరికైనా ఈ ప్రశ్న వస్తే, గతంలో వచ్చినా, ప్రస్తుతం ఆ ప్రశ్నలోనే ఉన్నా, భవిష్యత్తులో రాబోతున్నా, ఎప్పుడు కూడా మన అంతరంగంలో శిలాక్షరాలుగా ముద్రించుకోవలసిన మాట, దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయమును నమ్మాలి మనం, ఆయన తీర్పుని నమ్మాలి. అర్థమైందా? ఆయన ఏది తీర్చాడో అదే న్యాయం, ఆయన ఏ తీర్పు తీర్చాడో అదే సత్యం. నీకు అర్థం కాదు, ఎందుకు ఇలా చేశావు అని నువ్వు క్వశ్చన్ చేస్తావు. ఆయన చిత్తమైతే నీకు ఆన్సర్ చేస్తాడు, లేకపోతే ఒక చిరునవ్వు నవ్వి మౌనంగా ఉంటాడు. చివరికి ఒక రోజు వస్తుంది, ఆ వచ్చిన నాడు నువ్వు ఆయన అలా అడిగినందుకు నువ్వే సిగ్గుపడతావు. ఎందుకంటే ఆయన ఎందుకు అలా చేశాడో ఆయన న్యాయ విధులన్నీ మనకు ప్రత్యక్షపరుస్తాడట. అది ఇందాక నేను చూపించిన వచనం. నీ న్యాయ విధులన్నీ ప్రత్యక్షపరచబడినవి గనుక
జనాలు ఇక సచ్చినట్టు నీకు లోపడతారని చెప్తున్నాడు. చూడండి 15వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15:4 1 2 3 4 5వ లైన్ నుంచి చదువు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపడినవి గనుక, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు. చాలు. జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసదరని చెప్పి. మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు, రెండు జనాంగాలు. మోషే కీర్తన పాడిన జనాంగం ఇశ్రాయేల్ అనుకుంటే, గొర్రెపిల్ల కీర్తన పాడింది అన్ని జనాంగంలోంచి రక్షింపబడిన విశ్వాసగణం అనుకుంటే, ఇశ్రాయేలు జనాంగము మనము మొత్తం కలిసి ఆయన ముందు నిలబడి ఈ కీర్తనలు పాడతాం. దేవునికి స్తోత్రం. ఓకే. ఆయన న్యాయ విధులు ప్రత్యక్షపరిచిన నాడు నువ్వు సిగ్గుపడతావు. ఈరోజు నానా బాధల చేత, శోధనల చేత అల్లాడిపోతూ, ఎందుకయ్యా నాకు ఇట్లాంటి పరిస్థితి అని నువ్వు అంటుండొచ్చు, ప్రశ్నిస్తుండొచ్చు, విరక్తి వస్తుండొచ్చు, ప్రార్థన చేయ బుద్ధి కాకపోతుండొచ్చు, వాక్యం చదువు బుద్ధి కాకపోతుండొచ్చు, అసలు సన్నిధికే వెళ్ళబుద్ధి కాకపోతుండొచ్చు, బతుకు మీదే విరక్తి పడుతుండొచ్చు, చావు వస్తే బాగుండు అనిపిస్తుండొచ్చు, కన్నీళ్ళే అన్నపానాలు అయి ఉండొచ్చు, దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది అని నీకు అనిపిస్తుండొచ్చు, లేదా కొన్నిసార్లు నువ్వే సణుగుతుండొచ్చు, నువ్వు అన్యాయమే చేసావయ్యా అని కూడా అనుండొచ్చు ధైర్యం చేసి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఒక రోజు ఉంది, ఆయన న్యాయ విధులన్నీ నీకు ప్రత్యక్షపరుస్తాడు. అనుమతించిన సంభవాలు, సంఘటనలు ఎందుకు అనుమతించాడో నీకు ఫుల్ క్లారిటీ ఇస్తాడు. అప్పుడు ఇక ఆయనకి వెళ్ళి చూడటానికి కూడా సిగ్గుపడతావు నువ్వు. ఎందుకు తెలుసా? నువ్వు కూడా సచ్చినట్టు ఈ మాట అంటావు, నాథా సత్యస్వరూపి, నిన్ను అపార్థం చేసుకున్నా, నీ తీర్పులన్నీ న్యాయములు సత్యములై ఉన్నవి అని సాష్టాంగపడి సాగిలపడి నమస్కారం చేస్తావు. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కటి ఫైనల్గా గుర్తుపెట్టుకో, నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది. నీ ఇంటి వారి జీవితం ఆయన చేతుల్లోనే ఉంది. నీ టోటల్ భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎరుక లేకుండా ఏది రాదు, ఆయనకు తెలియకుండా ఏది జరగటానికి వీలు లేదు. అన్నీ ఆయన అనుమతితో, ఆయన ఆలోచనతో. ముఖ్యంగా అన్యుల సంగతి పక్కన పెడితే, క్రీస్తు యేసునందున్న నీవు నీ జీవితాన్ని బాప్తిస్మం పొందినప్పుడు ఆయన చేతుల్లో పెట్టేశావు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఈ అబ్బాయిని నీ చేతుల్లో పెడుతున్నాను అన్నయ్య, ఏం చేస్తావో నీ ఇష్టం అన్నారు అనుకో, నా గుండె కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఎందుకు? నేను ఏమాత్రం వీడి విషయంలో బాధ్యత రాహిత్యంగా ఉంటే వాళ్ళకి మాట దక్కించిన వాడిని అవుతాను కనుక, వారు నమ్మి బాధ్యత నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను నెరవేర్చాలి అని ఒక భయం నాకుంటుంది. మనిషికే ఇంత ఉంటే, రక్షణ పొందుట ద్వారా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినప్పుడు ఇక ఆయన ఎంత బాధ్యతగా ఆలోచిస్తాడో చూడు. సీరియస్గా తీసుకోడు నీ జీవితాన్ని. తీసుకోడా? మన బ్రతుకుని ఖచ్చితంగా తీసుకుంటాడు. చాలా సీరియస్గా తీసుకుంటాడు. తీసుకోవడమే కాదు, మన విషయంలో ఆయన దృష్టి నిలిపి ఆయన ప్రతి విషయాన్ని కొన్ని రప్పిస్తాడు, కొన్ని తప్పిస్తాడు, కొన్ని రప్పిస్తాడు, కొన్ని తప్పిస్తాడు. ఒక్కటి, ఆయన చేతికి నీ బ్రతుకులు నిజంగానూ అప్పచెప్పుంటే ఆయన రెక్కల నీడలో ఆదరణ పొందటం, ఆయన్ని మయంపరచడం తప్ప ఇక సణుగుడు గొనుగుడు దేనికి తావే లేదు. కొన్ని చేదులు వస్తాయి, ఆ చేదులన్నీ నీకు మధురమైన అనుభవాలు తీసుకొని వస్తాయి. కొన్నిసార్లు మూడైపోయిన అనుభవాలు కనపడతాయి, కానీ ఆశ్చర్యం, ప్రకృతికి విరుద్ధంగా ఆ మూడుల్లో నుంచే నీ కొరకు చిగుర్లు పుట్టించటం మొదలు పెడతాడు ఆయన. మారా అంటే చేదు, నయోమి లైఫ్ మారా చేదు. కానీ బోయజుని రూతు జీవితంలోకి ఎంటర్ చేసి
రూతు జీవితాన్ని మధురంగా మార్చాడు, నయోమి జీవితాన్ని కూడా మధురంగా మార్చేశాడు ఆయన. ఈ లోకంలోని ఉండి వదిలేసి ఉండొచ్చు, లేదా వదిలిపెట్టి ఆ లోకానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీ కన్న తల్లి నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. నా అనుకున్న నీ సంబంధాలు నిన్ను ఒంటరిని చేసి వదిలేసి ఉండొచ్చు. ఒక్క మాట చెప్పనివా, అందరూ నీ విషయంలో తమ బాధ్యతను విస్మరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే దేవుడు అట్టు వదిలేస్తాడు అనుకున్నావా? భూ సంబంధమైన తండ్రుల వంటి వాడు కాదు, భూ సంబంధమైన తల్లుల వంటి వాడు కాదు, అంతకంటే నేను ఎక్కువ అని చెప్పుకున్నవాడు ఆయన. ఆయన ఎందుకు వదిలేస్తాడు? పొర్రాపాటును కూడా అది జరగదు. నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది, పట్టింపు ఉంది. నమ్ము, నా మాట అబద్ధం కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. నీ విషయంలో ఆయనకి పూర్తి శ్రద్ధ ఉంది, పట్టింపు ఉంది. నీ లైఫ్ నువ్వే తేలిగ్గా ఆలోచించుకుంటావేమో కానీ ఆయన తేలిగ్గా ఆలోచించడు. నీ జీవితానికి చాలా సీరియస్గా ఆలోచిస్తాడు ఆయన. నిన్న రేపల్లె ప్రాంతానికి వెళ్ళి లంకెవాణి దిబ్బ అనే ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను. అక్కడ ఏరు కృష్ణా నది సముద్రంలో కలిసిద్ది. కృష్ణా నది సముద్రంలో కలిసిద్ది. ఆ ప్లేస్ అన్నమాట అది. నా గతకాలపు జ్ఞాపకాల కోసం ఒక కార్యం మీద నేను ఆడికి వెళ్ళా, ఓ పని మీద. దేవుడే ప్రేరేపించాడు, వెళ్ళా. అక్కడ ఏటి ఒడ్డున దోణిలు ఉన్నాయి, దోణిలు. అంతకుముందు ఒకసారి అడిగాను, మళ్ళా క్లారిటీ తీసుకోవడానికి నిన్న కూడా అడిగా. యేసు ప్రభు తన శిష్యులతో కూడా దోణిలో ప్రయాణం చేశాడని బైబిల్లో ఉంది. ఎంతమందికి తెలుసు? అబ్బో, ఇది అందరికీ తెలుసులే. ఓకే, చేశాడు. ఒకసారి ఆయన దోణిలో ఉన్నప్పుడు అమరం మీద ఆయన తలబెట్టి నిద్రపోతూ ఉంటాడు. శిష్యులేమో సముద్రం అల్లకల్లోలం అయ్యి గాలి తుఫాను కొట్టి దోణిలోకి నీళ్లు వస్తూ ఉంటే భయపడి, ప్రభువా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని కేకేస్తారు. ఎంతమందికి తెలుసు? తెలుసు, దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే బైబిల్ చదవకపోయినా సేవకుల ప్రసంగాలు ఇది వాడతారు కాబట్టి ఎన్ని అనుభవం అయినా ఉంటుంది. అయితే వాళ్ళు దోణిలో ఉండి దోణి మునిగిపోయే ప్రమాదం వస్తే ఆయన ఏం పట్టించుకోకుండా నిద్రపోతుంటాడు. వీళ్ళకి వచ్చి భయం వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, బోధకుడా, ప్రభువా, అయ్యో మేము నశించిపోతున్నాం, ఎంత బాగా నిద్రపోతున్నావయ్యా, ఇంత అల్లకల్లోలంగా సముద్రం గందరగోళం అవుతుంటే నీకు నిద్ర ఏడొస్తుందయ్యా, మేము నిన్ను నమ్ముకొని పడవెక్కాం, నీకు మా విషయంలో బాధ్యత లేదా, చింత లేదా అన్నారు వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? మేము నశించుచున్నాము, నీకు చింత లేదా. ఈరోజు నువ్వు నేను కూడా అడుగుతాం, ఏందయ్యా మా బతుకు ఎట్లా తగలబడుతుంది, నీకేం పట్టింపు లేదా? మనకు దొరికింది ఆ ఒకడేగా. తగాదాడిన ఆయనతోనే, అలిగిన ఆయన మీదనే, సణిగిన ఆయన మీదనే, గొణిగిన ఆయన మీదనే, ముఖం తిప్పుకున్న ఆయన మీదనే, ఇంకెవరినంటే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి మీరు అలా అనొచ్చు, అంటారు, నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ఏమంటాం? శిష్యులు అన్నట్టే అంటాం, మా విషయంలో నీకు చింత లేదా, మేము నశిస్తున్నామని. ఆయన ఎక్కడ పండుకున్నాడని ఉంది? దోనె అనివి దగ్గర పండుకున్నాడని ఉందా? అమరంలో పండుకున్నాడని ఉందా? అమరం. అమరానికి ఆపోజిట్లో ఉండేది అనివి. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? అమరంలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? అనివిలో ఉన్నారు. ఆయన ఎందుకు అంత హాయిగా నిద్రపోయాడో తెలుసా? నిన్న వాళ్ళని అడిగాను నేను, అంతకుముందు కూడా అడిగాను, నిన్న కూడా అడిగాను. దోణి ప్రమాదానికి గురైతే ఫస్ట్ డేంజర్లో పడేది అమరమా అనివే అని అడిగా. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది అమరం. దోణికి డేంజర్ అయితే ఫస్ట్ డేంజర్లో పడేది అమరమే అన్నారు. అప్పుడు నాకు సంతోషంతో పాటు ఏడుపు, కన్నీళ్ళు. సంతోషం దేనికంటే
యేసయ్య అమరంలోనే పండుకున్నాడు, ఈ ప్లేస్లో పండుకున్నాడు అనేది సంతోషం. అయితే కన్నీళ్లు దేనికంటే ఆయన దేవుడిగా ఉన్నప్పుడు కాదు, దేవ మహిమను వదిలిపెట్టి మనుషుడిగా వచ్చినప్పుడు సైతం తనను నమ్మి దోనెక్కిన వాళ్ళ విషయంలో ఆయనకి ఎంత బాధ్యత. అమరంలో వండుకున్నాడు. ఎందుకు తెలుసా? నన్ను నమ్మి నా బిడ్డలు ఇందులో ఉన్నారు. ఒకవేళ ఇది ఏదన్నా ప్రమాదానికి గురైతే ముందు నా ప్రాణం పోయిన తర్వాతే వాళ్ళ ప్రాణం పోవాలి. ఎవరు ప్రాణం పోయినాక? ముందు నాకు నష్టము, నాకు కీడు జరిగిన తర్వాతే నా బిడ్డలకు జరగాలి. ఏ ప్రళయమైనా, ఏ ఉప్పెనైనా, ఏ ఉపద్రవమైనా నన్ను తాకి నా బిడ్డల్ని తాకాలి. నాకు దూరం, నాకు వేరుగా నా బిడ్డని ఏది టచ్ చేయడానికి వీల్లేదని, ఏది డేంజర్ ప్లేస్ ఉందో అక్కడ పండుకుని క్షేమకరమైన ప్లేస్లో వాళ్ళని ఉంచాడు. అది యేసు. యేసు అంటే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు అంటారు, అసలు మా విషయంలో నీకు బాధ్యత లేదా, చింత లేదా, నేను నశించిపోతున్నావు అని వీళ్ళు అంటారు. ఏమండి, డేంజర్లో ఉంది వీళ్ళ ఆయన. అసలు వీళ్ళు వచ్చి ఏమన్నా తెలుసా? మళ్ళీ వీళ్ళు పడవ నడిపినోళ్ళు, చేపలు పట్టినోళ్ళు. ఆయన చెక్క పని, వడ్రంగం పని చేసిన ఆయన. వీళ్ళు వచ్చి, ప్రభువా నువ్వు అమరంలో ఉన్నావు, ప్రళయం వస్తుంది, ప్రమాదంలో పడిద్ది దోనె, నువ్వు దెబ్బతినే అవకాశం ఉంది అయ్యా అని ఆయన లేపాల. డేంజర్లో ఉన్న ప్రదేశంలో ఉన్నాడు ఆయన, డేంజర్ ఉన్న ప్రదేశంలో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చి మా విషయంలో చింత లేదా నీకంటారు. బాధ్యత ఉండబట్టేగా డేంజర్ జోన్లో మీకు కాపలాగా పండుకుంది ఆయన. ఇప్పుడు చెప్పు, నీ ధోనిలో యేసు ఉన్నాడా? ఎంతమంది ఒప్పుకుంటారు నా బ్రతుకు ధోనిలో యేసై ఉన్నాడని? ఎక్కడున్నాడు? క్షేమకరమైన స్థలంలో ఆయన నుండి డేంజర్లో నిన్ను పెట్టాడా? లేకపోతే క్షేమకరమైన ఆయన రెక్కల నీడలో నిన్ను ఉంచి నీకు ఎదురవుతున్న వాటిని అడ్డుకోవటానికి తన హస్తము నీకు చాటు పెట్టాడా? ఎక్కడ పెట్టాడు నిన్ను? తన రెక్కల కింద నిన్ను కప్పి నీ మీదికి వచ్చే వాటన్నిటిని ఎదుర్కోవటానికి ఆయన తను తాను అప్పచెప్పుకుని అడ్డంగా నిలబడ్డాడు. మరి అంతసేటు బాధ్యత ఉంటే, అంత భద్రత ఉంటే మరి నాకు ఇట్టెందుకు అవుతుంది? నిన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికి, నీకు మరి ఎక్కువ మేలు కలగటానికే అన్ని సమకూడి జరుగుతున్నాయి. అంతే, ఇంకంతమించి ఏమీ లేదు. అది కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? ఎంత నమ్మకస్తుడు, ఎంత బాధ్యత కలిగిన వాడు, ఎలాంటి వాడి చేతిలో నీ లైఫ్ ఉంది ఈరోజు. కనుక ఎప్పుడు ఆయనను సణుగుట కానీ, గొండుగుట కానీ, విమర్శించుట కానీ, అనుమానించుట కానీ, అపనమ్మిక చూపుట కానీ, సందేహించుట కానీ చెయ్యొద్దు. పూర్తిగా విశ్వాసం ఉంచు ఆయన మీద. ప్రస్తుతం ఎదురవుతున్న పరిణామాలు చూడవాకో, ఇది కొంతకాలమే. రాబోతున్నది శుభప్రదమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న చేదు నీకు చివరి దాకా ఉండదు. కొంతకాలమే. ఈ మారా నీ యాత్రలో, నీ ప్రయాణంలో ఒక్క మజిలీ మాత్రమే మారా. దాటితే మధురమైన అనుభవంలోకి వెళ్ళబోతున్నా. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వు ఆయన మీద ఎంత భరోసా ఉంచుతావో అంత సంతోషపడతాడు ఆయన. ఎంత నిశ్చయంగా ఆయన మీద అనుకుంటావో, ఏమన్నా కానీ ఉన్నే లేకపోని ఏదన్నా కానీ ఆయన ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన నాకు అన్యాయం చేయడు. చెప్పండి ఒకటే మాట మన నోట ఎప్పుడు ఏముండాలి? ఆయన అన్యాయస్తుడు గాడు, ఆయన అన్యాయము చేయుట అసంభవము. చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన నాకు అన్యాయము చెయ్యడు. పెద్దగా చెప్పండి. చేయడా? నమ్మకం ఉందా? మరి ఆయన అన్యాయస్తుడు గాడు, అపనమ్మకస్తుడు గాడు. నమ్మకస్తుడేనా? ఎంత నమ్మకస్తుడు? ఎంతైనా నమ్మొచ్చు ఆయన్ని. కొన్నిసార్లు బెంబేలు ఎత్తిపోయి, ప్రభువా
నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అనుకుంటా పరిగెత్తుతావు. ఆయన నవ్వుకుంటాడు. చింత లేకపోతాడు, పిచ్చి మొహమా, నేనున్నాను కదా, అందుకోసమే కదా నేనున్నాను అంటాడు. ఉన్నావా ప్రభా? ఉన్నావులే. భయం వేసి ఉన్నావో ఎటన్నా మళ్ళీ పోయావో, అసలుకి నువ్వు నిద్రపోతుంటావు అందుకని. కలలోనైనా నిద్రలోనైనా ఎప్పుడు మనుషుడిగా ఉన్నప్పుడే బాధ్యత వదిలిపెట్టనోడు తల్లి బాధ్యత నెరవేర్చాడా? కుటుంబం బాధ్యత నెరవేర్చాడా? పరలోక తండ్రి చిత్తం నెరవేర్చాడా? నమ్మి వెంబడించిన శిష్యుల బాధ్యత నెరవేర్చాడా? ఆఖరికి ఆయన్ని బందీగా పట్టుకోవటానికి వస్తే వాళ్ళు అడుగుతారు, సైనికులు, ఈయన అడుగుతాడు, ఎవరి కోసం వచ్చారు మీరని. మేము నజరేయుడగు యేసుని కోసం వచ్చామంటారు. అట్లయితే నేనే ఆయనను, నన్ను బంధించండి, వారిని విడిచిపెట్టండి అంటాడు. రియల్ హీరో నా యేసు, నా యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రియల్ హీరో, రియల్ హీరో. చావుకు తన్ను తాను అప్పజెప్పుకొని తనను నమ్ముకున్న వారిని రక్షించడానికి సమర్థుడైన దేవుడు యేసు. యేసు, నువ్వు ఆయన్ని నమ్మావని నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని ధారపోసిన వాడు భూమి మీద నువ్వు ఎదుర్కొంటున్న వాటిని సాధించలేడా? నీకోసం ఇవ్వలేడా? నీకు డౌట్లు తీసి దెబ్బలో కొట్టి లే, మనసారా యేసయ్యను స్తుతించదు గానే. ఆయన నీకు భద్రత, ఆయన నీకు ప్రాకారం, ఆయన నీ కాపుదల. ఆయన సెలవు లేకయే నీకేది జరగదు. ఎవడో రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను కృపలను తలంచు. అందరూ కళ్ళు మూసి, దేవా నీవు నాతో మాట్లాడి ఉన్నావు, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇప్పుడు నాకు మరుగై ఉండొచ్చు, భవిష్యత్తులో నేను అనుభవించినది నాకు ఎందుకు అలా జరిగినాయో నాకు నువ్వు ప్రత్యక్షపరుస్తావు, నా కళ్ళకు చూపిస్తావు, నేను అడిగిన సకల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తావు. నువ్వు అడిగావుగా, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకైందని. ఇదిగో ఇందుకు 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 అని మొత్తం నీవు నాకు చూపిస్తావు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడతాయి. నీకు స్తోత్రం. హల్లెలూయా. నీ సంకల్పాలు బహిర్గతం అవుతాయి. నాకు చూపిస్తావయ్యా, నన్ను క్షమించవయ్యా, నిన్ను సందేహించి మాట్లాడాను, ఎందుకు ఇలా చేశావని ఏడ్చాను, ప్రశ్నించాను. నువ్వు నా ప్రాణప్రియుడు అయ్యా, నువ్వు నాకు అన్యాయం చేయటం ఏంటి? నాకు న్యాయం తీర్చే దేవుడా, నాకు న్యాయం తీరుస్తావు. నిజమే, అవసరాన్ని బట్టి ఈరోజు నేను మారా అనుభవంలో ఉన్నాను, చేదైన అనుభవంలో ఉన్నాను. కానీ నా చేదుని నువ్వు మధురంగా మారుస్తావు, నాకు తెలుసు. ఈ రోజు నేను అనుభవిస్తున్న సకల వేదనలు నాకు దీవెనగాను మారుస్తావు. నాకు నమ్మకం ఉండయా, నాకు విశ్వాసం. నీకు స్తోత్రమయ్యా. నేనే నా చర్యల చేత నేను బాధ పెట్టానుగా, నీవు నాకు నమ్మకమైన దేవుడవయ్యా. రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపించబడి ఉన్నా ఏ ఆయుధముండినను, నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును.
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిలి చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిలి చీల్చి వర్షమంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను అలంచుచు, కృపలను అలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచిన దేవుడే నాకెంతో ఆనందమే. ఆమేన్, నాకెంతో ఆనందమే. ముట్టునని సెలవిచిన యేసుడే నాకెంతో ఆనందమే. ఆమేన్, నాకెంతో ఆనందమే. కృపలను అందరం కలిసి తలంచుచు స్తోత్రం. కృపలను ఆమేన్. తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. ఇంతవరకు నీ చేతిని ఇంకా యేసయ్య చేతికి అప్పచెప్పకపోతే, ఇంకా మారు మనసు రక్షణ అనుభవంలోకి రాకపోతే ఇకనైనా నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగేసుకొని నీ బ్రతుకు దోణిలోకి యేసయ్యను ఆహ్వానించు. ఆయన రెక్కల క్రిందికి చేరిపో. నిర్లక్ష్యం చేయొద్దు. ఆల్రెడీ రక్షణ పొంది ఆయన రెక్కల క్రింద ఉన్నవారలారా, ఈరోజు కొన్ని సంభవాలు, కొన్ని సంఘటనలు నీ జీవితంలో అనుమతించబడితే వాటిని గురించి ఈరోజు నీకు క్వశ్చన్ మార్క్ ఉంటే త్వరలోనే సమాధానం దేవుడు నీకు చూపిస్తాడు. గనుక ఆయన తీర్పులు, న్యాయములని, సత్యములని గుర్తుపట్టి దేవుని యందు స్థిర విశ్వాసం కలిగి ఆయన్ని నమ్ము, ఆయన మీద ఆధారపడు. ఆయన యందు నీకు భద్రత ఉంది. రాబోతున్న దినములు నీ కొరకు, నీ విషయంలో ఆయన శుభప్రదంగా మార్చబోతున్నాడు. చేదైన అనుభవాల్లో ఉన్న పిల్లలారా, మారా అనుభవం, మీ అనుభవాన్ని మధురమైన అనుభవాలుగా ఆయన మార్చబోతున్నాడు. నేడు నీవు అనుభవిస్తున్న కఠినమైన శ్రమలు, శోధనలు, బాధలు, వేదనలు భవిష్యత్తులో నీకు సాక్ష్యాలు కాబోతున్నాయి. భవిష్యత్తులో నీకు అవన్నీ సాక్ష్యాలు కాబోతున్నాయి. చూస్తావు. ఈ మాట నెరవేరుద్దు లేదో నువ్వే చూస్తావు. ఆనాడు నువ్వే సాక్ష్యం ఇస్తావు. రైట్. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. మా తోటి సమాజ ప్రజల్ని, మా దేశ ప్రజల్ని కాపాడు. మా రాష్ట్ర ప్రజల్ని కాపాడు. అధికారులను దీవించు. విశ్వాసంతో నా ప్రభు బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని ఎదుటి వాళ్లకు రాసి ప్రార్థించినప్పుడు ఎట్టి వ్యాధి గలవారైనా యేసు నామమున స్వస్థత పొందుదురుగా. బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, రోగాలు యేసు నామములో తొలగునుగా.